గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్. ఇదిగో తీసుకో. ఏంటిది? ఇవి రేపు ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్. ఎవరికి కనపడకుండా సత్యకి ఇచ్చేసి. అదేదో నువ్వే ఇవ్వచ్చుగా. నేను సత్యకి ఇచ్చాను అనుకో, అందరూ వచ్చి నన్ను అడుగుతారు. అప్పుడు ఎగ్జామ్స్ లో క్వశ్చన్ పేపర్ మొత్తం మారిపోతుంది. నేనేమో కాలేజ్ నుంచి సస్పెండ్ అయిపోతాను. సత్యకి 100కి 100 మార్కులు రావాలా వద్దా? అయితే ఇది ఇచ్చేసి. ఎవ్వరికి చెప్పద్దే. గుడ్ బాయ్. పాపా ఏంటది? తీసుకో పాపా, ఇది తీసుకొని చూడు. ఆ లెటర్ లో ఏం రాసావురా? రోజు మీ పక్కన కూర్చునే అవకాశాన్ని ఇచ్చిన మీరు మీ పక్కలో పడుకునే అదృష్టాన్ని ఎప్పుడిస్తారు అని ఆ లూజ్ గార్డ్ రాసినట్టు రాశాను రా. సూపర్ జరికించావురా. ఏంటి పాపా ఇలా ఆపేశావు? ముందు కార్ దిగు. ఎందుకు? సెల్ఫ్ డౌన్ అయింది. నువ్వు కిందకి దిగి కార్ తోయ్. ఓ అంతేనా? నేను ఎంత దూరమైనా తోస్తాను చూడు. 6 కిలోమీటర్లు నడుచుకుంటున్నారా ఇడియట్? నాకు లెటర్ ఇస్తావరా? లెటర్ పాపా పాపా పాపా. అబ్బా ఏం పాపా, అక్కడ బ్రేక్ కొడితే ఇక్కడికి వచ్చి ఆగిందా? 6 కిలోమీటర్లు నడుచుకో. నిన్ను సత్యకి కాపలాగా పంపిస్తే ఎవడో లెటర్ ఇస్తే తీసుకొచ్చిస్తావా? రేయ్, నువ్వు తప్పగా అది లవ్ లెటర్ ఇస్తావా? చెప్పు. ఏంటి పనిచేసే కుక్కకి పనికి వాళ్ళు ఏదో సపోటా చంపేస్తాం. అర్జున్కి చదివే రాదు. అందులో ఏం రాసిందో అర్జున్కి ఎలా తెలుసు? అందులో తప్పులు రాస్తున్నాయని తెలిస్తే అక్కగా లెటర్ ఇచ్చేవాడా? ఈ ఇంట్లో పిల్లలకి తెలిసినంత కూడా పెద్దాళ్ళకి తెలియటం లేదు. సరే, ఈసారి ఎవరైనా లెటర్ ఇస్తే నవిలి మింగి గాడిదలా వెళ్ళరా. కృష్ణ, పొద్దునే నేనేం అడిగాను? అందరూ బాగుండాలని అడిగానా? పెద్దగా ఫ్లూ అని ఫ్లూట్ ఉంది సరేనన్నా. నాకు దెబ్బ తగిలిందని బాధగా లేదు. పాపం పాప పెద్ద బాబు మనసు ఎంత బాధపడి ఉండాలి. నువ్వంతా ఒక ఫ్రెండ్వి. తూచ్. కృష్ణ, వాడు చెప్పిందంతా నువ్వు వింటున్నట్టు, వాడితో నువ్వు మాట్లాడుతున్నట్టు, వాడికి ఏం జరిగినా నీకే వచ్చి చెప్పుకుంటున్నాడు. నేను పోయిన తర్వాత వాడికి అన్ని నువ్వేనయ్యా, నువ్వే. బావా, నాదో చిన్న ప్రశ్న. వద్దంటే వదిలేస్తాను. అడగరా, అడుగడుగు. మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు? ఇదొక ప్రశ్న. దీనికి జాతక బ్రహ్మను నన్ను అడగలటరా? అంటాడు. గుడ్డోడు కత్తిరి కావాలంటే అంటాడు. తప్పు. అక్కడే కత్తిరిలో కాలేసావు. ఏ? గుడ్డోడుకు నోరు ఉంటది కాబట్టి కత్తిరి కావాలంటే కత్తిరి ఇవ్వండి సార్ అంటాడు. 20 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాను. నాకు ప్రమోషన్ లేదు, బిడ్డ లేదు. దానన్న బంగారం ఇట్రా. బిడ్డ పుట్టి ఏం ప్రయోజనం లేండి. వ్యాపారం వచ్చి రావడం లేదు. అందుకే జ్యోతిష్యుల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా. బయటకు బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు ఉన్నట. వ్యాపారస్తుడు లోపల పంపించు. వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుడు ఎవడో నాకెలా తెలుస్తుంది? నాకు మాత్రం ఎలా తెలుస్తుందో? జానకి బయటకు వెళ్తూ వాళ్ళిద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది. జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు. నేను జేబులో డబ్బులు ఉన్నవాడు బిడ్డలు లేనివాడు, చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు. అలాగే ఇదిగోండి మీ బాబుని తీసుకోండి. వీడు మీ బిడ్డ? ఆ కుర్చీ లాక్కను కూర్చో. అలాగే.
బాబా అయ్యా. నాకు చిన్న డౌట్ మధ్యలో ఎంట్రీలో బాబా నేను చెప్పబోయేది ఏంటంటే మీ మంచి కోరే నేను ఏంటి చెప్పేది వెళ్ళు వెళ్ళి బయటకెళ్ళు వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నా నాకు తెలుసులే బాయ్ వెనక ముందు ప్రాబ్లం గురించి నువ్వు వెళ్తావా లేదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలను సార్? ఏదో సమయానుకూలంగా పరిస్థితులను బట్టి అల్లా కుదరదు ఆ, పొద్దునే లేచి ఆ, శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని ఆ. అగరత్తులు వెలిగించుకుని ఆ. పని ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్. కనపడలేదా అవును సార్. అయితే ఓ పని చేయి చెప్పండి. ఓ మంచి రోజు చూసి ఆ, లీజుకి ఇచ్చేయి లీజుకా? సంవత్సరం తర్వాత డెవలప్మెంట్ చూడు ఎవరికైనా లీజుకి ఇవ్వాలా? ఫీజులు తీస్తాయేమనుకున్నావో జాగ్రత్తగా ఉండు. షాప్ లీజుకి ఇమ్మంటే ఫీజు పీకేస్తానంటాడేమిటి మీరు వెళ్ళండి బాబు నేను ఇవ్వండి ఎంత మంచిడు అయ్యా. నేను చూసుకుంటాను థ్యాంక్ యూ. పెద్ద పెద్దోళ్ళు జ్యోతిష్యం చూసిండు, నా జాతకం మారుంది. నమస్కారం అండి. ఆగు. పెళ్ళై ఎన్నాళ్ళైంది 5 ఏళ్ళైందండి. మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడ ఎందుకండి జ్యోతిష్యుడు చూపించడం? ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి, పొద్దుటి నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను, ఆ? అయినా ఫలితం లేదండి. ఆ? మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు? మార్నింగ్ 7 o'clock నుంచి గ్యాప్ లేకుండానా యా. అంటే రెస్టే లేదా అఫ్ కోర్స్ ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్. అంటే 1 week అంతా ఆ. 7 days వారానికి 7 రోజులు, ఆ. నెలకు 30 రోజులు, ఆ. సంవత్సరానికి 365 రోజులు. ఛీ, నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే 365 రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు? నువ్వు అందుకేగా ఇక్కడికి వచ్చింది ఏయ్! నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని. ఇందాక వచ్చినప్పుడు పిల్లలు లేరని వచ్చాడు. వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి, నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా? అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు ఓయ్, ఎలా ఇచ్చాను స్ట్రోక్? పాపా నువ్వేం దిగులు పడకు ఈ సన్నాసేదలు నేను దుమ్ము దులిపేస్తాను నువ్వు వెళ్ళు పాపా హలో సత్య. పాపా నేను క్లాస్కి రాలేను ఆ గాడిదలు తప్పించుకొని వెళ్ళిపోయే లోపల నేను పట్టుకోవాలి నువ్వు బాగా చదువుకో ఏయ్, బీర్ చెప్పావురా? కాలేజీలో వైన్స్ పెట్టలేదురా బయటికి వెళ్ళి తేవాలి. అదిగో ఆ జోకర్ గడితో తెప్పిద్దాం. ఆ వైన్ చేయి బాబు. ఎరా క్వశ్చన్ పేపర్ అని చెప్పి తప్పుడు పేపర్ ఇస్తావరా నాకు నిన్ను ఏంట్రా నన్నే అడుగుతావురా? ఏంట్రా నీ ఇంకా నిలబడతావు ఏంట్రా నువ్వు? బిల్డప్పరా అమ్మాయిల దగ్గర బిల్డప్పరా నువ్వు? ఏయ్, అసలు పట్టుకుంటావురా నువ్వు? రావరా. కొట్టద్దని చెప్పవే, పాపమే. ఏ ఏంటే పాపం ఒళ్ళు బాగా బలుసుందిగా తిరిగి కొట్టలేడా? నీకేదైనా ప్రాబ్లం ఉంటే కాలేజ్ బయట పెట్టుకో, క్యాంపస్ లో కాదు. వెళ్ళక్కడి నుంచి. ప్రిన్సిపల్ మేడం వచ్చింది కాబట్టి బతికిపోయారు లేకపోతే నా ఈ రాయితో కూడా చంపేశావు రేయ్, విడమంటుంటే? ఇంకా ఏంటి? నువ్వు మంచి మార్కులతో పాస్ అవ్వాలనే కదా ఆ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడని చెప్పావు. మంచి మార్కులు కావాలంటే నువ్వు క్వశ్చన్ పేపర్ వెతుక్కుంటూ వెళ్ళక్కర్లేదు. మన ఊరి చివరన్న లింగేశ్వర స్వామి వారికి 100 బిందెలు నీళ్లు పోస్తానని మొక్కుకుంటే 100 మార్కులు అవే వస్తాయి. ఓహో, 100 బిందెలు నీళ్లు పోస్తే దేవుడికి జలుబు చేస్తుంది, 100 మార్కులు ఎలా వేస్తాడు? పిచ్చిదానిలా మాట్లాడుకు. మనం కష్టపడాలి, ఫలితం దేవుడికి వదిలేయాలి. ఒక చాప్టర్లో ఉండే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చదవక్కర్లేదు. వాటిలో 10 సెలెక్ట్ చేసి చదివావనుకో, అందులో 8 తప్పకుండా వస్తాయి. అది మనకి దేవుడి మీద నమ్మకం ఉంటే. నువ్వు చెప్పినట్టే చేస్తాను, మార్కులు వస్తారేవో చూస్తాను. పాపా ఈ బింతో పోస్తావా ఈ బింతో పోస్తావా
నేను పోయట్లేదు, నువ్వే పోస్తున్నావు. దీంతో 100 బిందులు. ఏ ఆగు, అందులో 100 రాళ్లున్నాయి. 100 రాళ్ళా? దేవుడి పైన ఒక్కో బిందె పోసిన తర్వాత ఒక్కో రాయి పడే. దేవుడి పైన కాదు, పక్కకి. ఎందుకు? నీకు లెక్కలు రావు కదా. 100 పూర్తయినట్టు నీకెలా తెలుస్తుంది? పాపా, మొదటి బిందె తాకావు, దాని తర్వాత 100వ బిందె తాకావు. ఎందుకు? మొదటి బిందె 100వ బిందె నేను తాకడం వల్ల 100 బిందెలు నేనే పోసినట్టు. అదేలాగా పోసింది నేను కదా. దేవుడికి పూజ చేసే ముందు పూజారి గారు మన పేరు గోత్రం చెప్పి పూజ సామాన్లు తాకించి పూజ చేస్తారు. అవును, పూజ మందే, కానీ మంత్రాలు మనం చెప్పంగా. అర్థమైంది. మంత్రాలు పంతులువి, ప్రసాదాలు మనకి. అలాగే 1వ బిందె 100వ బిందె నేను తాకాను అంటే నీళ్లు నువ్వు పోసినా పుణ్యం నాదే కదా. అబ్బో, పాప తెలివి బిందు కన్నా చాలా పెద్దది కదరా లడ్డు. దా. సత్య, పూజ వేరు మొక్కుబడి వేరు. మన మొక్కు మనమే తీర్చుకోవాలి. నీకు మంచి మార్కులు రావాలని అర్జున్ చేత 100 బిందెల నీళ్లు పోయించావు. చూడు, నీకు మంచి మొగుడు రావాలని ఇలాగే చేయిస్తే అతనికి మంచి భార్య వస్తుంది. మొక్కుబడి మొగుడు నెవర్. మొగుడి కోసం కూడా దేవుణ్ణి మొక్కుతాను వదినా. ఎవడి కోసం నేను వెతుక్కుంటూ వెళ్ళను. నా అందం చూసి నాకంటే అంతస్తు గలవాడు నా వెనకే వస్తాడు. ఏమండి, మీరు ఈ స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జా? నేను హోటల్ మేనేజర్ సార్. అయితే మీకు తెలిసే ఉంటుంది. ఇంతకు ముందు ఈ స్విమ్మింగ్ పూల్ ఎవడన్నా పడి తెచ్చాడా? ఏంటి సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అలాంటిదేం జరగలేదు ఇక్కడ. సావలేదా? ఎందుకయ్యా ఇంత స్విమ్మింగ్ పూల్ వేస్ట్? ఓరా డ్రైనేజా? నమస్కారం నెగటివ్ నాగరాజు గారు. కోదండం గారు, చాలా రోజులేం చూసి. అవునండి, మీరు మీ ఇంట్లో అందరూ బాగున్నారుగా? ఏం చెప్పమంటారులేండి. ఏమైంది? మా బామ్మకు 92 ఇంకా చావలేదు. మా అత్తగారికి 72 ఇంకా బతికే ఉంది. పెళ్ళైనప్పుడు మా ఆవిడ 30 కిలోలే, ఇప్పుడు 80 కిలోలు. మా ఇంట్లో అంతా ఆరోగ్యంగానే తెచ్చారు. మీ ఇంట్లో? అయ్యో, మీరు నోరు పెట్టకండి. మా ఇంట్లో అందరూ బాగున్నారు. బ్యాడ్ లక్. అవును, మీరేంటి ఇక్కడ? నా కొడుకు ప్రేము నెక్స్ట్ వీక్ డైమండ్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాడు. అందుకని ఈ హోటల్లో హాల్ బుక్ చేయడానికి వచ్చాను. ఓ, ప్రేమ్ అమెరికా నుంచి వచ్చేసాడా? 3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. జ్యువెలరీ యాడ్కి ఓ మోడల్ కోసం వెతుకుతున్నాడు. ఇండియాలో దొరకర్రా బాబు అంటే విన్సావట్లేదు. అయ్యో, ఎందుకు దొరకరండి? డాడ్, నా డైమండ్స్ కి మోడల్ వెతుకుతుంటే నాకు కోహినూర్ డైమండ్ దొరికింది. ఎక్కడా? లుక్ దే. హే, తను నా చెల్లెలు, పేరు సత్య. ఆ అమ్మాయి మీ చెల్లెలా? గ్రేట్. నా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కోసం పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టబోతున్నాను. దాదాపు 25 కోట్ల రూపాయలు విలువ చేసే నగలు ఒక అందమైన అమ్మాయికి వేసి ఫొటోస్ తీయాలనుకుంటున్నాను. ఫోటోలు తీయడానికే 25 కోట్ల రూపాయలు నగలు పెడితే రేపు ఇతనికి పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో. What? 25 crores? యా. You mean you're gonna keep my pictures and hoardings throughout India? నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ ది వరల్డ్. Oh wow, that's great. I don't mind. థ్యాంక్ యూ. బావా, నాకు చిన్న డౌట్. వచ్చిందా? నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా. అవుట్ అంటే ఇంక అడగనులే. నమస్కారం అండి. మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత? ఆగు. ఇప్పుడు చెప్పు. బ్రహ్మానంద పరమానందం గారు. నీకేం కావాలో అడుక్కో. లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను. రాళ్ల గురించి కూడా చెప్తారా? రాళ్ల గురించే కాదురా, గట్టి గురించి కూడా చెప్తాను. ఏ రాయి గురించి కావాలో అడుగు.
ఏముంది ఇందులో బాగా చూడండి. కిడ్నీ ఉంది, అందులో ఏముంది? రాయి ఉంది, ఆ రాయి జాతకం చెప్పండి. కిడ్నీల స్టోన్ గురించి చెప్తావరా? నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్లా ఉబ్బి నువ్వు ఢమాలో చచ్చిపోతావు. అదే నీ జాతకం, వెళ్ళిపో. మరి ఆ నలుగురు జ్యోతిషులు అలా చెప్పారేంటబ్బా? ఏం చెప్పారు ఏం చెప్పారు ఇలాగే? నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి. ఓహో, ఆహా, గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఇదే చెప్పారు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సేమ్ ఇలాగే చెప్పారు. ఆహా, సూర్యుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు రా. వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్. వీడిది యోగ జాతకం. వీడు ఎక్కడుంటే అక్కడ కనకవర్షం. వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి. నా జాతకం నాకు ఇచ్చేహాను. అరే, అరే, ఉండురా. అసలు నువ్వు ఎవరో ఎక్కడుంటావు? సార్ నేను ఒక అనాథం సార్. రే, నేనుండగా నువ్వు అనాథ ఎలా అవుతావురా? నువ్వు మా ఇంట్లో ఉండు. బావా ఆ, వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను. నువ్వు మధ్యలో ఎంట్రీలు ఇవ్వక. వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు. ముందు వీడిని మన ఇంటికి తీసుకెళ్ళు. అబ్బా, అబ్బా, అబ్బా. మా పాప ముందు సినిమా హీరోయిన్ అందరూ డబ్బా. మా పాప మీ నగలేసుకుంది కాబట్టి అవన్నీ దగదగా దగదగా అని మెరిసిపోతున్నాయి. రేయ్, వెళ్ళరా బయటికి, వెళ్ళరా బయటికి. తప్పేమన్నా పెద్ద బాబు? తప్పు నీది కాదరా. ఈ ఫోటోలన్నీ నీ ముందు పెట్టాను చూడు, మాదే తప్పు. వెళ్ళు. వాడిని ఎందుకండి తరిమేస్తున్నారు? దిష్టి దిష్టి. హాయ్. హలో. వావ్, నైస్. థ్యాంక్ యూ. ఈ ఫోటో నేను తీసుకోవచ్చా? వై నాట్? నువ్వు ఈ ఫోటో అడుగుతున్నావు, కానీ మా వాడు నిన్నే అడుగుతున్నాడు. ఏంటండి మీరు అనేది? ఈ ఫోటోలు తీస్తున్నప్పుడే నాకు తెలుసు పనికిరావని. వద్దన్నాను, తీశాడు. అంటే మోడలింగ్ కోసం వచ్చిన మీ చెల్లెల్ని మా కోడలుగా చేసుకోమంటున్నాడు. మీరు పర్మిషన్ ఇవ్వరుగా? ఎవరు చెప్పారు? కొంపదీసి ఇస్తారా? యు వాంట్ టు మ్యారీ మై సిస్టర్? ఎస్, గ్రేట్. మీ అభిప్రాయం సరేనండి, కానీ మీ చెల్లెలే మాట్లాడలేదే. నువ్వేమంటావమ్మా? నాశనం. 25 కోట్ల రూపాయల నగలు నా ఒంటి నిండా వేసుకుని చూసుకోవాలని ఆశపడ్డాడు. వీడిని పెళ్లి చేసుకుంటే ప్రపంచం మొత్తం చూడొచ్చు. రారా, ఆ అమ్మాయి వాకౌట్ చూస్తేనే అర్థమైపోయిందిగా నువ్వు నాకౌట్ అని. వాళ్ళు గెటౌట్ అనక ముందే మనం గేట్ అవుట్ అయిపోదాం పద. నాకు ఈ పెళ్లి ఇష్టం. నీకు ఇష్టమైతే సరిపోయిందా? జాతకాలు కలవు కదా. ఏం మాట్లాడుతున్నారండి? 10 వంతుల్లో 9 వంతులు సరిపోవు అంటున్నాను. నాన్న, మా మనసులు కలిసాక జాతకాలు కలవాల్సిన అవసరం లేదు. ఒరే నాన్న, ఎంతైనా మనది రత్నాల వ్యాపారం. కస్టమర్స్ కూడా జాతకాలు చూపించే మనం రత్నాలు అమ్ముతాం. అలాంటిది జాతకాలు చూడకుండా నా కొడుక్కి పెళ్లి చేస్తానా? వేషుగా చూపిద్దాం. ఇండియాలోని ప్రసిద్ధ జ్యోతిష్కుడు నీలకంఠ శాస్త్రి. ఆయన దగ్గరే వీళ్ళ జాతకాలు చూపించి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం. ఆయన ఇంకా బతికే ఉన్నాడా? మిమ్మల్ని చేసుకుని నేను ఇంకా బతికే ఉన్నానుగా. ఆయన బతికే ఉంటాడు, నడవండి.